శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతాలలో భూమా కుటుంబానికి ఎంతో బలమైన చరిత్ర రాజకీయ ప్రాబల్యం ఉంది. భూమా కుటుంబం రాయలసీమ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే భూమా శోభా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబం ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అఖిల ప్రియ భూమా దంపతుల లెగసీ నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క భూమా నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించడంతో ఆళ్లగడ్డలో పోటీ చేస్తారా లేక నంద్యాలలో పోటీ చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భూమా నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక కార్యకర్తలతో మరి ముఖ్యంగా భూమా అనుచరుల్లో దూకుడు ఉత్సాహాన్ని నింపుతున్నారు. అటు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన తీవ్ర విమర్శల వర్షాన్ని కురిపించారు. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రధానంగా సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి కుటుంబం పైన దుమ్మెత్తిపోస్తూ ప్రత్యర్థులకు గట్టి సవాళ్లు విసురుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గంపై ఆసక్తి రేకెత్తిస్తుంది. తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిల ప్రియ తల్లి మరణంతో ఖాళీ అయినటువంటి ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు మంత్రివర్గంలో పర్యాటక, తెలుగు భాష, సంస్కృతి శాఖల మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయి 2024 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలిచారు. ప్రస్తుతం భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా పోటీలోకి రావడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో జగత్ విఖ్యాత్ రెడ్డికి నంద్యాల స్థానం దక్కుతుందా లేక ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తారా అనేది తీవ్ర చర్చ నడుస్తుంది. ఇప్పటికే నంద్యాల నుంచి గెలిచి ఎంఎన్డి ఫరూక్ చంద్రబాబు మంత్రివర్గంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ఎంఎన్డి ఫరూక్ కుమారుడు మొహమ్మద్ ఫైజోర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో భూమా కుటుంబానికి చంద్రబాబు ఆళ్లగడ్డ, నంద్యాల 2 సీట్లు ఇస్తారా? 2 సీట్లు భూమా కుటుంబానికి ఇవ్వకపోతే భూమా అఖిల ప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీ నెలకొనేటువంటి అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో భూమా కుటుంబంలో అఖిల ప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, మౌనిక ముగ్గురు నేతలు టికెట్ల కోసం పోటీ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే భూమా మౌనిక రాజకీయ ఎంట్రీ అంటూ కూడా మంచు మనోజ్ ప్రకటించారు. మరోపక్క రాజకీయాల్లోకి రావాలని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా అఖిల ప్రియ మరోసారి రంగంలోకి దించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తానికి చూస్తే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు టికెట్లను ఆశిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కొన్ని చోట్ల కుటుంబానికి 1 సీటు ఇస్తామంటూ ప్రకటించడంతో నంద్యాల సీటు ఎంఎన్డి ఫరూక్ దక్కింది. ఇక ఆళ్లగడ్డ టికెట్ అఖిల ప్రియకు కేటాయించారు చంద్రబాబు. ఇక 2029 ఎన్నికల్లో భూమా కుటుంబానికి 1 సీటు దక్కితే అక్క, తమ్ముడు మధ్య తీవ్రమైనటువంటి పోటీ నడిచేటువంటి అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్క, తమ్ముడి ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూస్తే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు టికెట్లు ఆశిస్తున్నారన్నమాట. ఫైనల్ గా చంద్రబాబు మనసులో ఏముందో, ఎవరికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపుతారో తెలియాలంటే 2029 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.